డే 43 ఇండియన్ పాలిటీ పార్లమెంటరీ వ్యవస్థ అలాగే సమాఖ్య వ్యవస్థ ఫెడరల్ సిస్టమ్ గురించి టాపిక్లోని బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్, భారత పార్లమెంటరీ వ్యవస్థకు రాజ్యాంగపరమైన ప్రధాన పునాదిగా పరిగణించే ఆర్టికల్స్ ఏవి అంటే ఆన్సర్ 74, 75. నెక్స్ట్ బిట్, రాష్ట్రపతికి సహాయం చేసి సలహా ఇవ్వడానికి మంత్రిమండలి ఉంటుందని పేర్కొన్న ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 74. నెక్స్ట్ బిట్, ఆర్టికల్ 74 ప్రకారం మంత్రిమండలి అధిపతి ఎవరు అంటే ప్రధానమంత్రి. నెక్స్ట్, రాష్ట్రపతి మంత్రిమండలి సలహా మేరకు తప్పనిసరిగా వ్యవహరించాలని చేసిన రాజ్యాంగ సవరణ ఏదంటే 42వ సవరణ 1976. నెక్స్ట్, మంత్రిమండలి సలహాను రాష్ట్రపతి ఒకసారి పునఃపరిశీలనకు పంపే అధికారం కల్పించిన సవరణ ఏదంటే 44వ సవరణ 1978. నెక్స్ట్, రాష్ట్రపతి పునఃపరిశీలనకు పంపిన సలహాను మంత్రిమండలి మళ్ళీ పంపితే రాష్ట్రపతి ఏం చేయాలంటే తప్పనిసరిగా ఆమోదించాలి. నెక్స్ట్, మంత్రులు రాష్ట్రపతికి ఇచ్చిన సలహాను ఏ కోర్టులోనూ విచారించరాదని ఏ క్లాజ్ పేర్కొంటుందంటే ఆర్టికల్ 74 క్లాజ్ 2. నెక్స్ట్, ప్రధానమంత్రిని నియమించే అధికారం ఎవరికి ఉంది అంటే రాష్ట్రపతి. నెక్స్ట్, ఇతర మంత్రులను రాష్ట్రపతి ఎవరి సలహా మేరకు నియమిస్తారు అంటే ప్రధానమంత్రి. నెక్స్ట్, మంత్రిమండలి సమిష్టిగా ఎవరికి బాధ్యత వహిస్తుంది అంటే లోక్సభ. నెక్స్ట్, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ గురించి తెలిపే ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 75 క్లాజ్ 3. నెక్స్ట్, ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందితే ఏమి జరుగుతుంది అంటే మొత్తం మంత్రిమండలి రాజీనామా చేస్తుంది. నెక్స్ట్, పార్లమెంట్ సభ్యుడు కానీ వ్యక్తి మంత్రి అయితే ఎంత కాలంలోపు ఏదైనా సభ సభ్యుడు కావాలంటే 6 నెలలు. నెక్స్ట్, భారతదేశంలో డ్యూయల్ ఎగ్జిక్యూటివ్ అంటే ఏమిటి అంటే నామమాత్రపు అధిపతి మరియు వాస్తవ అధిపతి ఉండడం. నెక్స్ట్, కేంద్రంలో వాస్తవ కార్యనిర్వాహక అధిపతి ఎవరు అంటే ప్రధానమంత్రి. నెక్స్ట్, రాష్ట్రంలో నామమాత్రపు కార్యనిర్వాహక అధిపతి ఎవరంటే గవర్నర్. నెక్స్ట్, రాష్ట్రంలో వాస్తవ కార్యనిర్వాహక అధిపతి ఎవరంటే ముఖ్యమంత్రి. నెక్స్ట్, గవర్నర్కు సహాయం చేసి సలహా ఇవ్వడానికి మంత్రిమండలి ఉంటుందని పేర్కొనే ఆర్టికల్ ఏదంటే 163. నెక్స్ట్, రాష్ట్రపతికి లేని కానీ గవర్నర్కు ఉన్న ప్రత్యేక అధికారం ఏది అంటే విచక్షణాధికారం అంటే డిస్క్రియేషనరీ పవర్స్ అన్నమాట. నెక్స్ట్, రాష్ట్ర మంత్రిమండలి సమిష్టిగా ఎవరికి బాధ్యత వహిస్తుందంటే విధానసభ. నెక్స్ట్, ఆర్టికల్ 164 క్లాజ్ 2 అనేది రాష్ట్ర మంత్రిమండలి విధానసభకు సమిష్టిగా బాధ్యత వహిస్తుంది. నెక్స్ట్ బిట్, భారత పార్లమెంటరీ వ్యవస్థలో నామమాత్రపు కార్యనిర్వాహకుడు ఎవరంటే రాష్ట్రపతి. నెక్స్ట్ బిట్, భారత పార్లమెంటరీ వ్యవస్థలో వాస్తవ కార్యనిర్వాహకుడు ఎవరంటే ప్రధానమంత్రి. నెక్స్ట్, లోక్సభలో మెజారిటీ సాధించిన పార్టీ ఏమి చేస్తుందంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. నెక్స్ట్, పార్లమెంటరీ ప్రభుత్వానికి ఆత్మగా పరిగణించబడే సూత్రం ఏదంటే సమిష్టి బాధ్యత. నెక్స్ట్, సమిష్టి బాధ్యతను పేర్కొనే రాజ్యాంగ అధికరణం ఏది అంటే ఆర్టికల్ 74 క్లాజ్ 3. నెక్స్ట్, రాజకీయ ఏకరూపత అంటే పొలిటికల్ హోమోజెనిటీ అంటే ఏమిటి అంటే మంత్రులు సాధారణంగా ఒకే పార్టీకి చెందినవారు కావడం. నెక్స్ట్, ద్వంద్వ సభ్యత్వం అంటే డ్యూయల్ మెంబర్షిప్ అంటే ఏమిటి అంటే మంత్రి శాసనసభ మరియు కార్యనిర్వాహక విభాగం రెండింటిలోనూ సభ్యుడిగా ఉండటం. నెక్స్ట్, భారత పార్లమెంటరీ వ్యవస్థలో సభ్యత్వానికి నాయకుడు ఎవరు అంటే ప్రభుత్వానికి చూద్దాం. భారత పార్లమెంటరీ వ్యవస్థలో ప్రభుత్వానికి నాయకుడు ఎవరు అంటే ప్రధానమంత్రి. నెక్స్ట్, ప్రధానమంత్రి సిఫార్సు మేరకు లోక్సభను ఎవరు రద్దు చేయగలరు అంటే రాష్ట్రపతి. నెక్స్ట్, మంత్రులు ఏ ప్రమాణం చేయడం వల్ల ప్రభుత్వ నిర్ణయాల గోప్యత కాపాడబడుతుంది అంటే రహస్య ప్రమాణం. నెక్స్ట్, భారతదేశం పార్లమెంటరీ వ్యవస్థను స్వీకరించడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే బ్రిటిష్ పాలనలో పరిచయం ఉండటం. నెక్స్ట్, భారత సమాఖ్య వైవిధ్యం. నెక్స్ట్, బాధ్యతాయుత ప్రభుత్వం అన్నమాట. అయితే ప్రధాన కారణం కానిది అంటే మాత్రం అధ్యక్షుడికి అపరిమిత అధికారాలు ఇవ్వడం అనేది కాదనమాట. నెక్స్ట్, భారత రాజ్యాంగ నిర్మాతలు బ్రిటిష్ పార్లమెంటరీ విధానాన్ని ఎంచుకోవడానికి మొదటి కారణం ఏమిటంటే బ్రిటిష్ పాలనలో ముందే పరిచయం ఉండటం. నెక్స్ట్, భారత పార్లమెంటరీ వ్యవస్థకు సంబంధించి స్టెబిలిటీ కంటే అకౌంటబిలిటీ ముఖ్యమైనది అని చెప్పిన ప్రముఖుడు ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రకారం పార్లమెంటరీ వ్యవస్థ దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందంటే బాధ్యత అకౌంటబిలిటీ. నెక్స్ట్,
పార్లమెంటరీ వ్యవస్థలో కార్యనిర్వాహక శాఖ ఎవరికి బాధ్యత వహిస్తుంది అంటే శాసనసభకు. నెక్స్ట్ బిట్. అధ్యక్ష తరహా అంటే ప్రెసిడెన్షియల్ వ్యవస్థలో కార్యనిర్వాహక శాఖ ఎవరికి ప్రత్యక్షంగా బాధ్యత వహించదు అంటే శాసనసభకు బాధ్యత వహించదు. అదే బాధ్యత వహించేది దేనికంటే ప్రజలకు, రాజ్యాంగానికి, న్యాయస్థానాలకు ప్రత్యక్షంగా బాధ్యత వహిస్తుంది. నెక్స్ట్ భారత పార్లమెంటరీ వ్యవస్థలో ఒక ప్రధాన లోపం ఏమిటి అంటే అస్థిర ప్రభుత్వాలు ఏర్పడే అవకాశం. అయితే లోపాలు కాని అయితే మాత్రం న్యాయ వ్యవస్థ లేకపోవటం, ఎన్నికలు జరగకపోవటం, ప్రధానమంత్రి లేకపోవటం అనేది ప్రధాన లోపాలు కావు. నెక్స్ట్ బిట్. అధ్యక్ష తరహా వ్యవస్థలో ప్రధాన లోపం ఏమిటి అంటే అధ్యక్షుడు నిరంకుశంగా మారే అవకాశం. నెక్స్ట్ బిట్. భారత పార్లమెంటరీ వ్యవస్థ ఏ నమూనా ఆధారంగా రూపొందించబడింది అంటే వెస్ట్ మినిస్టర్ బ్రిటిష్ మోడల్ అన్నమాట. వెస్ట్ మినిస్టర్ మోడల్. నెక్స్ట్ భారత పార్లమెంటరీ వ్యవస్థ బ్రిటిష్ వ్యవస్థకు సంబంధించి సరైన వ్యాఖ్య ఏది అంటే బ్రిటిష్ నమూనాను భారత పరిస్థితులకు అనుగుణంగా స్వీకరించారు. నెక్స్ట్ భారతదేశం మరియు బ్రిటన్ మధ్య ప్రధాన రాజ్యాంగపరమైన తేడా ఏమిటి అంటే భారత్ గణతంత్రం, బ్రిటన్ రాజరికం అన్నమాట. నెక్స్ట్ భారతదేశంలో రాష్ట్రాధిపతి ఎవరంటే రాష్ట్రపతి. నెక్స్ట్ బ్రిటన్లో రాష్ట్రాధిపతి ఎలా పదవిలోకి వస్తారు అంటే వంశపారంపర్యంగా. నెక్స్ట్ బ్రిటన్లో పార్లమెంట్ స్వరూపం ఏమిటి అంటే సర్వసత్తాకమైనది అంటే పార్లమెంటరీ సోవర్జినిటీ అన్నమాట. నెక్స్ట్ భారత పార్లమెంట్ అధికారులను పరిమితం చేసేవి ఏవి అంటే ఆన్సర్ లిఖిత రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు, న్యాయ సమీక్ష, జ్యుడిషియల్ రివ్యూ అనేవి అనమాట. నెక్స్ట్ భారతదేశంలో ప్రధానమంత్రి ఏ సభకు చెందిన వారైనా కావచ్చు అంటే లోక్సభ లేదా రాజ్యసభ దేనికైనా చెందినవారు కావచ్చు. నెక్స్ట్ రాజ్యసభ సభ్యుడిగా ప్రధానమంత్రి అయిన వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ మన్మోహన్ సింగ్. నెక్స్ట్ షాడో క్యాబినెట్ వ్యవస్థ ఏ దేశంలో ఉంది అంటే బ్రిటన్. నెక్స్ట్ భారతదేశంలో షాడో క్యాబినెట్ వ్యవస్థ ఉందా అంటే లేదు. నెక్స్ట్ పార్లమెంటరీ వ్యవస్థలో సమిష్టి బాధ్యత ఏ సభకు ఉంటుంది అంటే లోక్సభ. నెక్స్ట్ రాష్ట్రపతికి సంబంధించిన ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 74. నెక్స్ట్ గవర్నర్కు సంబంధించిన ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 163. నెక్స్ట్ భారత పార్లమెంటరీ వ్యవస్థలో వాస్తవ కార్యనిర్వాహకుడు ఎవరంటే ప్రధానమంత్రి. నెక్స్ట్ భారత పార్లమెంటరీ వ్యవస్థలో నామమాత్రపు కార్యనిర్వాహకుడు ఎవరంటే రాష్ట్రపతి. నెక్స్ట్ స్టెబిలిటీ కంటే అకౌంటబిలిటీ ముఖ్యం అనే భావనను ఎవరు నొక్కి చెప్పారు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ భారత రాజ్యాంగ నిర్మాతలు పార్లమెంటరీ వ్యవస్థను ప్రధానంగా దేనికి ప్రాధాన్యత ఇచ్చి స్వీకరించారంటే బాధ్యతాయుత ప్రభుత్వం. నెక్స్ట్ ప్రిమస్ ఇంటర్ పెరిస్ అంటే ఏమిటంటే సమానులలో ప్రథముడు. నెక్స్ట్ పార్లమెంటరీ వ్యవస్థకు సంబంధించిన సరైన జత ఏదంటే ఆర్టికల్ 75 అనేది కేంద్ర మంత్రి మండలి. నెక్స్ట్ ఫెడరల్ సిస్టమ్ టాపిక్ గురించి బిట్స్ చూద్దాం. రాజకీయ వ్యవస్థలో ప్రభుత్వాలను ప్రధానంగా ఎన్ని రకాలుగా వర్గీకరిస్తారంటే 2. నెక్స్ట్ ప్రభుత్వ వ్యవస్థల 2 ప్రధాన రకాలు ఏవి అంటే సమాఖ్య ఫెడరల్, ఏకకేంద్ర అంటే యూనిటరీ. నెక్స్ట్ సమాఖ్య ఫెడరల్ ప్రభుత్వానికి సరైన ఉదాహరణ ఏదంటే అమెరికా. నెక్స్ట్ యూనిటరీ ప్రభుత్వానికి ఉదాహరణ ఏదంటే యునైటెడ్ కింగ్డమ్. నెక్స్ట్ సమాఖ్య ప్రభుత్వంలో అత్యంత ముఖ్యమైన లక్షణం ఏదంటే ద్వంద్వ ప్రభుత్వం అంటే డ్యూయల్ గవర్నమెంట్. నెక్స్ట్ సమాఖ్య వ్యవస్థలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధికారాలను దేని నుండి పొందుతాయి అంటే రాజ్యాంగం. నెక్స్ట్ సమాఖ్య వ్యవస్థలో అధికారాల విభజన స్పష్టంగా ఉండేందుకు అవసరమైనది ఏది అంటే లిఖిత రాజ్యాంగం. నెక్స్ట్ సమాఖ్య వ్యవస్థలో అత్యున్నతమైనది ఏది అంటే రాజ్యాంగం. నెక్స్ట్ యూనిటరీ వ్యవస్థలో అధికారం ప్రధానంగా ఎక్కడ కేంద్రీకృతమై ఉంటుంది అంటే కేంద్ర ప్రభుత్వంలో. నెక్స్ట్ యూనిటరీ వ్యవస్థలో ప్రాంతీయ ప్రభుత్వాలు ఎవరిచే ఏర్పడతాయి అంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా. నెక్స్ట్ యునైటెడ్ కింగ్డమ్లో అత్యున్నతమైనది ఏదంటే పార్లమెంట్. నెక్స్ట్ ఫెడరల్ అనే పదం ఏ లాటిన్ పదం నుండి వచ్చింది అంటే ఫోయిడస్ అంటే ఒప్పందం లేదా ఒడంబడిక అనమాట. నెక్స్ట్ ఫోయిడస్ అనే పదానికి అర్థం ఏమిటంటే ఒప్పందం లేదా ఒడంబడిక. నెక్స్ట్ కమింగ్ టుగెదర్ ఫెడరేషన్కు ఉత్తమ ఉదాహరణ ఏదంటే అమెరికా. నెక్స్ట్ అమెరికా సమాఖ్య ఎలా ఏర్పడింది అంటే స్వతంత్ర రాష్ట్రాలు ఒప్పందం ద్వారా కలిశాయి. నెక్స్ట్ అమెరికా సమాఖ్య ఎలా ఏర్పడింది అంటే స్వతంత్ర రాష్ట్రాలు ఒప్పందం ద్వారా కలిశాయి. నెక్స్ట్ భారత రాజ్యాంగ నిర్మాతలు సమాఖ్య
వ్యవస్థను ఎందుకు స్వీకరించారు అంటే దేశ వైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రాంతీయ ఆకాంక్షలకు అవకాశం కల్పించడానికి, జాతీయ ఐక్యతను కాపాడడానికి. నెక్స్ట్ భారత రాజ్యాంగంలో ఫెడరేషన్ అనే పదం ఉందా అంటే లేదు. నెక్స్ట్ భారత రాజ్యాంగంలో ఫెడరేషన్ అనే పదం లేకపోయినా ఏమి ఉంది అంటే సమాఖ్య లక్షణాలు ఉన్నాయి. నెక్స్ట్ భారతదేశాన్ని సాధారణంగా ఏ రకమైన సమాఖ్యగా పేర్కొంటారు అంటే హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్. నెక్స్ట్ సమాఖ్య ప్రభుత్వ లక్షణం. సమాఖ్య ప్రభుత్వ లక్షణాలు ఏమిటి అంటే ఆన్సర్ ద్వంద్వ ప్రభుత్వం, అధికారాల రాజ్యాంగపరమైన విభజన, రాజ్యాంగ ఆధిపత్యం. నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 ప్రకారం భారతదేశం ఎలా వర్ణించబడింది అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్. నెక్స్ట్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే పదాన్ని రాజ్యాంగంలో ఉపయోగించడానికి ప్రధాన కారణాలు వివరించిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ భారత రాజ్యాంగంలో ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అనే పదం ఉపయోగించకపోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే భారత సమాఖ్య రాష్ట్రాల ఒప్పందం ద్వారా ఏర్పడలేదు. నెక్స్ట్ భారత రాజ్యాంగం ప్రకారం ఏ రాష్ట్రానికి లేని హక్కు ఏది అంటే యూనియన్ నుండి విడిపోవడం. నెక్స్ట్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే పదం దేనిని సూచిస్తుంది అంటే యూనియన్ అవినాశనమైనది. అంటే యూనియన్ అవినాశనమైనది అంటే ఇండస్ట్రక్టిబుల్ యూనియన్ అనమాట. నెక్స్ట్ భారత సమాఖ్యలో మొదటి ప్రధాన లక్షణం ఏది అంటే ద్వంద్వ ప్రభుత్వం. నెక్స్ట్ ద్వంద్వ ప్రభుత్వం డ్యూయల్ పాలిటీ అంటే ఏమిటి అంటే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఉండడం. నెక్స్ట్ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధికారాలను దేని నుండి పొందుతాయి అంటే రాజ్యాంగం. నెక్స్ట్ రక్షణ, విదేశీ వ్యవహారాలు, కరెన్సీ వంటి అంశాలు ఎవరి పరిధిలో ఉంటాయి అంటే కేంద్ర ప్రభుత్వం. నెక్స్ట్ పోలీస్, ప్రజారోగ్యం, వ్యవసాయం వంటి అంశాలు ప్రధానంగా ఎవరి పరిధిలో ఉంటాయంటే రాష్ట్ర ప్రభుత్వం. నెక్స్ట్ భారత రాజ్యాంగం ప్రపంచంలోని అత్యంత డాష్ రాజ్యాంగం అంటే సుదీర్ఘమైన లిఖిత రాజ్యాంగం. నెక్స్ట్ సమాఖ్య వ్యవస్థలో లిఖిత రాజ్యాంగం అవసరం ఎందుకు అంటే అధికారాల విభజనను స్పష్టంగా పేర్కొనడానికి. నెక్స్ట్ కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన ఏ షెడ్యూల్లో ఉంది అంటే 7వ షెడ్యూల్. నెక్స్ట్ 7వ షెడ్యూల్లో ఎన్ని జాబితాలు ఉన్నాయంటే 3. నెక్స్ట్ యూనియన్ లిస్టుపై చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉందంటే పార్లమెంట్. నెక్స్ట్ యూనియన్ లిస్టులో ప్రధానంగా ఏ అంశాలు ఉంటాయంటే రక్షణ, విదేశీ వ్యవహారాలు, కరెన్సీ. నెక్స్ట్ ప్రస్తుతం యూనియన్ లిస్టులో సుమారు ఎన్ని అంశాలు ఉన్నాయి అంటే 98. నెక్స్ట్ రాష్ట్ర జాబితాలో సుమారు ఎన్ని అంశాలు ఉన్నాయంటే 59. నెక్స్ట్ ఉమ్మడి అంటే కాంకరెంట్ జాబితాలో సుమారు ఎన్ని అంశాలు ఉన్నాయంటే 52. నెక్స్ట్ ఉమ్మడి జాబితాలోని ఉమ్మడి జాబితాలోని అంశం ఏదంటే విద్య అనేది అనమాట. ఆప్షన్స్ ఉన్న వాటిలో విద్య అనేది కరెక్ట్. నెక్స్ట్ ఉమ్మడి జాబితాలో కేంద్రం మరియు రాష్ట్ర చట్టాల మధ్య విరుద్ధత వస్తే ఏది అమల్లో ఉంటుంది అంటే కేంద్ర ప్రభుత్వం. నెక్స్ట్ అవశిష్ట ఆధారాలు అంటే రెసిడ్యూరీ పవర్స్ ఎవరికి ఉంటాయంటే కేంద్రానికి. నెక్స్ట్ భారతదేశంలో అత్యున్నత చట్టం ఏది అంటే రాజ్యాంగం. నెక్స్ట్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన చట్టాన్ని చల్లనిదిగా ప్రకటించే అధికారం ఎవరికి ఉందంటే న్యాయ వ్యవస్థ. నెక్స్ట్ కేంద్ర రాష్ట్ర సంబంధాలను ప్రభావితం చేసే రాజ్యాంగ సవరణలకు సంబంధించిన ఆర్టికల్ ఏదంటే 368. నెక్స్ట్ ఆర్టికల్ 368 ప్రకారం కొన్ని రాజ్యాంగ సవరణలకు అదనంగా ఏ ఆమోదం అవసరం అంటే కనీసం సగం రాష్ట్ర శాసనసభ ఆమోదం. నెక్స్ట్ సమాఖ్య లక్షణాల్లో కాన్స్టిట్యూషనల్ సుప్రమాసీ అంటే ఏమిటంటే రాజ్యాంగమే అత్యున్నత చట్టం. నెక్స్ట్ సమాఖ్య వ్యవస్థలో రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటే ఏమిటి అంటే ఆన్సర్ రాజ్యాంగ సవరణకు ప్రత్యేక విధానం ఉంటుంది. నెక్స్ట్ రాష్ట్ర జాబితాలోని అంశం ఏదంటే పోలీస్ అనమాట. నెక్స్ట్ భారత సమాఖ్య వ్యవస్థ లక్షణం ఏమిటి అంటే ద్వంద్వ ప్రభుత్వం, లిఖిత రాజ్యాంగం, రాజ్యాంగ ఆధిక్యత అన్నమాట. నెక్స్ట్ భారత సమాఖ్య వ్యవస్థను రక్షించే ప్రధాన సంస్థ ఏదంటే స్వతంత్ర న్యాయ వ్యవస్థ. నెక్స్ట్ భారతదేశంలో స్వతంత్ర న్యాయ వ్యవస్థకు నాయకత్వం వహించే సంస్థ ఏదంటే సుప్రీంకోర్టు. నెక్స్ట్ స్వతంత్ర న్యాయ వ్యవస్థను సమాఖ్య వ్యవస్థలో దేంతో పోల్చుతారంటే అంపైర్ అంటే న్యాయ నిర్ణేత. నెక్స్ట్ జ్యుడిషియల్ రివ్యూ న్యాయ సమీక్ష ప్రధాన ఉద్దేశం ఏమిటంటే రాజ్యాంగ ఆధిక్యతను కాపాడటం. నెక్స్ట్ కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించే ప్రధాన సంస్థ ఏది అంటే సుప్రీంకోర్టు. నెక్స్ట్ భారత పార్లమెంట్లో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే సభ ఏదంటే రాజ్యసభ. నెక్స్ట్ రాజ్యసభను మరో పేరుతో ఏమంటారంటే రాష్ట్రాల మండలి, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అనమాట. నెక్స్ట్ భారత రాజ్యాంగంలో బలమైన కేంద్రానికి ప్రధాన కారణం ఏమిటంటే దేశ విభజన అనుభవం, దేశ ఐక్యతను కాపాడటం, జాతీయ భద్రత. నెక్స్ట్
భారత రాజ్యాంగంలోని యూనిటరీ బియాస్ అంటే ఏమిటంటే కేంద్రానికి ఎక్కువ అధికారాలు. నెక్స్ట్ భారతదేశంలో రాష్ట్రాల సరిహద్దులు లేదా పేర్లు మార్చే అధికారం ఎవరికి ఉందంటే పార్లమెంట్. నెక్స్ట్ పార్లమెంట్ రాష్ట్రాల సరిహద్దులను మార్చడానికి రాష్ట్ర సమ్మతి తప్పనిసరా అంటే కాదు. నెక్స్ట్ ఇండస్ట్రక్టిబుల్ యూనియన్ ఆఫ్ డిస్ట్రక్టిబుల్ స్టేట్స్ అనే భావన భారతదేశానికి ఎందుకు వర్తిస్తుంది అంటే పార్లమెంట్ రాష్ట్రాలను మార్చగలదు కానీ యూనియన్ అవినాశనమైనది. నెక్స్ట్ భారతదేశంలో పౌరసత్వం ఎలా ఉందంటే ఒకే పౌరసత్వం. నెక్స్ట్ అత్యవసర పరిస్థితుల్లో భారత సమాఖ్య వ్యవస్థ ఎలా మారుతుందంటే ఏకకేంద్ర వ్యవస్థగా మారుతుంది. నెక్స్ట్ జాతీయ అత్యవసర పరిస్థితి ఏ ఆర్టికల్ కింద ప్రకటిస్తారంటే 352. నెక్స్ట్ రాష్ట్రపతి పాలనకు సంబంధించిన ఆర్టికల్ ఏదంటే 356. నెక్స్ట్ ఆర్థిక అత్యవసర పరిస్థితికి సంబంధించిన ఆర్టికల్ ఏదంటే 360. నెక్స్ట్ భారతదేశ న్యాయ వ్యవస్థ స్వరూపం ఏమిటి అంటే సమీకృత న్యాయ వ్యవస్థ అంటే ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. నెక్స్ట్ ఐఏఎస్ ఐపీఎస్ వంటి సేవలను ఏమంటారంటే అఖిల భారత సర్వీసులు. నెక్స్ట్ అఖిల భారత సర్వీసులు ప్రధానంగా ఎవరి నియంత్రణలో ఉంటాయంటే కేంద్ర ప్రభుత్వం. నెక్స్ట్ రాష్ట్ర గవర్నర్ను ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి. నెక్స్ట్ గవర్నర్ను సాధారణంగా దేనిగా పేర్కొంటారంటే కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి. నెక్స్ట్ భారత రాజ్యాంగాన్ని క్వాసీ ఫెడరల్ అని పేర్కొన్న రాజ్యాంగ నిపుణుడు ఎవరంటే కేసీ వేర్. నెక్స్ట్ కేసీ వేర్ ప్రకారం భారతదేశం ఏ రకమైన రాజ్యాంగం అంటే క్వాసీ ఫెడరల్ అంటే అర్ధ సమాఖ్య. నెక్స్ట్ కేసీ వేర్ భారత రాజ్యాంగాన్ని ఎలా అభివర్ణించారంటే యూనిటరీ విత్ ఫెడరల్ ఫీచర్స్. నెక్స్ట్ కోఆపరేటివ్ ఫెడరలిజం అనే భావనను ప్రతిపాదించిన నిపుణుడు ఎవరంటే గ్రాన్విల్ ఆస్టిన్. నెక్స్ట్ కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఏమిటంటే కేంద్ర రాష్ట్రాలు కలిసి పనిచేయడం. నెక్స్ట్ కోఆపరేటివ్ ఫెడరలిజం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే జాతీయ అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్రాల సహకారం. నెక్స్ట్ భారత రాజ్యాంగానికి అంతిమ వ్యాఖ్యాత ఎవరు అంటే సుప్రీంకోర్టు. నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని యూనిటరీ లక్షణాలు ఏమిటి అంటే ఒకే ప్రభుత్వం, అఖిల భారత సర్వీసులు, సమీకృత న్యాయ వ్యవస్థ. నెక్స్ట్ ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఏ సంవత్సరంలో తీర్పు పొందింది అంటే 1994. గమనిక నోట్ కేసు 1990లో ప్రారంభమైనప్పటికీ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు 1994లో వెలువడింది. నెక్స్ట్ ఎస్ఆర్ బొమ్మాయి కేసు ప్రధానంగా ఏ ఆర్టికల్ దుర్వినియోగానికి సంబంధించినది అంటే ఆర్టికల్ 356. నెక్స్ట్ ఆర్టికల్ 356 దేనికి సంబంధించినది అంటే రాష్ట్రపతి పాలన. నెక్స్ట్ ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ప్రధాన ప్రతివాది ఎవరు అంటే భారత ప్రభుత్వం, యూనియన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు సమాఖ్యవాదాన్ని ఫెడరలిజం దేనిలో భాగంగా ప్రకటించింది అంటే బేసిక్ స్ట్రక్చర్. నెక్స్ట్ బేసిక్ స్ట్రక్చర్ సిద్ధాంతం ప్రకారం పార్లమెంట్ ఏమి చేయగలదు అంటే పార్లమెంట్ అనేది ఏం చేయగలదు బేసిక్ స్ట్రక్చర్ సిద్ధాంతం ప్రకారం అంటే రాజ్యాంగాన్ని సవరించలేదు, కొత్త చట్టం చేయలేదు, రాష్ట్రాన్ని ఏర్పాటు చేయలేదు. అయితే ఏమి చేయలేదు మళ్ళీ చూద్దాం. బేసిక్ స్ట్రక్చర్ సిద్ధాంతం ప్రకారం పార్లమెంట్ ఏమి చేయలేదు అంటే మౌలిక స్వరూపాన్ని నాశనం చేయలేదు. నెక్స్ట్ ఎస్ఆర్ బొమ్మాయి తీర్పు ప్రకారం ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి నిర్ణయం దేనికి లోబడి ఉంటుందంటే న్యాయ సమీక్ష, జ్యుడిషియల్ రివ్యూ. నెక్స్ట్ జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏమిటంటే న్యాయస్థానం ప్రభుత్వ నిర్ణయాలను రాజ్యాంగబద్ధంగా పరిశీలించడం. నెక్స్ట్ ఎస్ఆర్ బొమ్మాయి తీర్పు వల్ల ఏ అధికారంపై నియంత్రణ ఏర్పడింది అంటే ఆర్టికల్ 356 దుర్వినియోగం. నెక్స్ట్ ఎస్ఆర్ బొమ్మాయి కేసు ప్రధానంగా దేనిని బలోపేతం చేసింది అంటే సమాఖ్యవాదం. నెక్స్ట్ ఎస్ఆర్ బొమ్మాయి తీర్పులో బేసిక్ స్ట్రక్చర్లో భాగంగా గుర్తించిన మరో సూత్రం ఏదంటే లౌకికవాదం, సెక్యులరిజం. ఎస్ఆర్ బొమ్మాయి కేసు తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసే నిర్ణయం ఎలా మారింది అంటే కోర్టు సమీక్షకు లోబడి మారింది. నెక్స్ట్ ఎస్ఆర్ బొమ్మాయి తీర్పు ఏ రాజ్యాంగ సూత్రాన్ని రక్షించింది అంటే సమాఖ్య వ్యవస్థ, న్యాయ సమీక్ష, రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజకీయ కారణాలతో రద్దు చేస్తే దానిని ఎవరు పరిశీలించగలరు అంటే సుప్రీంకోర్టు. నెక్స్ట్ భారత సమాఖ్య వ్యవస్థకు రక్షణ కవచంగా పరిగణించే తీర్పు ఏదంటే ఎస్ఆర్ బొమ్మాయి కేసు. నెక్స్ట్ ఎస్ఆర్ బొమ్మాయి తీర్పు తర్వాత ఆర్టికల్ 356 వినియోగం ఎలా మారిందంటే న్యాయ నియంత్రణలోకి వచ్చింది. నెక్స్ట్ ఎస్ఆర్ బొమ్మాయి కేసు ప్రధాన అంశం ఏమిటి అంటే సమాఖ్యవాదం, జ్యుడిషియల్ రివ్యూ, ఆర్టికల్ 356. నెక్స్ట్ ఎస్ఆర్ బొమ్మాయి తీర్పు తర్వాత రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి ఎలా మారిందంటే బలోపేతమైంది. నెక్స్ట్ భారత రాజ్యాంగానికి అంతిమ వ్యాఖ్యాత ఎవరంటే సుప్రీంకోర్టు. నెక్స్ట్ ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఏ పరీక్షల్లో అత్యంత ముఖ్యమైనదంటే ఏపీఎస్సీ, యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ
నెక్స్ట్ బిట్ ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ప్రధానంగా ఏ సంబంధం గురించి చర్చ జరిగిందంటే కేంద్రం రాష్ట్రం సంబంధాలు. నెక్స్ట్ బిట్ ఆర్టికల్ 356ను తరచుగా దేనికి ఉపయోగించారని విమర్శలు వచ్చాయంటే రాజకీయ దుర్వినియోగం. నెక్స్ట్ బిట్ బేసిక్ స్ట్రక్చర్ సిద్ధాంతాన్ని మొదట స్థాపించిన కేసు ఏదంటే కేశవానంద భారతి. నెక్స్ట్ బిట్ ఎస్ఆర్ బొమ్మాయి తీర్పు ప్రకారం రాష్ట్రపతి పాలన విధించే అధికారం ఎలా ఉంటుంది అంటే న్యాయ సమీక్షకు లోబడి ఉంటుంది. నెక్స్ట్ బిట్ ఎస్ఆర్ బొమ్మాయి తీర్పు యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే సమాఖ్య వ్యవస్థ మరియు రాజ్యాంగాన్ని రక్షించడం. నెక్స్ట్ ఫెడరల్ వ్యవస్థ యొక్క ప్రధాన లక్షణం ఏమిటి అంటే ద్వంద్వ ప్రభుత్వం మరియు అధికారాల రాజ్యాంగబద్ధ విభజన. నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 భారతదేశాన్ని ఎలా పేర్కొంటుంది అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్. నెక్స్ట్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే పదం దేనిని సూచిస్తుంది అంటే యూనియన్ అవినాశనమైనది, రాష్ట్రాలకు విడిపోయే హక్కు లేదు. నెక్స్ట్ అధికారాల విభజనకు సంబంధించిన రాజ్యాంగ భాగం ఏది అంటే 7వ షెడ్యూల్. నెక్స్ట్ 7వ షెడ్యూల్లో మొత్తం ఎన్ని జాబితాలు ఉన్నాయి అంటే 3. నెక్స్ట్ సమాఖ్య లక్షణం ఏమిటంటే స్వతంత్ర న్యాయ వ్యవస్థ. నెక్స్ట్ యూనిటరీ లక్షణం ఏది అంటే ఒకే పౌరసత్వం. నెక్స్ట్ భారతదేశంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటు దేనిని సూచిస్తుంది అంటే సమాఖ్య వ్యవస్థ అనుకూలత, అడాప్టబిలిటీ. నెక్స్ట్ బెల్గాం అంటే బెలాగవి వివాదం ఏ 2 రాష్ట్రాల మధ్య ఉంది అంటే కర్ణాటక, మహారాష్ట్ర. నెక్స్ట్ కావేరీ జలాల వివాదం ప్రధానంగా ఏ 2 రాష్ట్రాల మధ్య ఉంది అంటే కర్ణాటక, తమిళనాడు. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దేనికి ఉదాహరణ అంటే ప్రాంతీయ ఆకాంక్షలకు రాజ్యాంగ పరిష్కారం. నెక్స్ట్ ప్రాంతీయ పార్టీల ఎదుగుదల దేనిని బలోపేతం చేసింది అంటే రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి. నెక్స్ట్ రాష్ట్రాల ఆర్థిక స్వయం ప్రతిపత్తికి సంబంధించిన ప్రధాన అంశం ఏది అంటే పన్నుల వాటా, ట్యాక్స్ డెవల్యూషన్. నెక్స్ట్ కోఆపరేటివ్ ఫెడరలిజం నుండి ప్రస్తుతం ఎక్కువగా చర్చించబడుతున్న భావన ఏది అంటే కంపారిటివ్ ఫెడరలిజం. నెక్స్ట్ కంపారిటివ్ ఫెడరలిజం అంటే ఏమిటంటే రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ద్వారా అభివృద్ధి. నెక్స్ట్ భారత సమాఖ్య వ్యవస్థను అత్యంత ఖచ్చితంగా ఎలా వర్ణిస్తారు అంటే క్వాసీ ఫెడరల్. నెక్స్ట్ క్వాసీ ఫెడరల్ అంటే ఏమిటి అంటే ఫెడరల్ మరియు యూనిటరీ లక్షణాల కలయిక. నెక్స్ట్ భారత సమాఖ్య వ్యవస్థ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే దేశ ఐక్యతతో పాటు రాష్ట్ర స్వయం ప్రతిపత్తిని కాపాడటం. నెక్స్ట్ భారతదేశంలో రాష్ట్రాలకు యూనియన్ నుండి విడిపోయే హక్కు ఉందా అంటే లేదు. నెక్స్ట్ సమాఖ్య వ్యవస్థలో అధికారాల విభజనకు మూలస్తంభం ఏది అంటే 7వ షెడ్యూల్. నెక్స్ట్ భారత సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాల ప్రయోజనాలను రక్షించే పార్లమెంట్ సభ ఏది అంటే రాజ్యసభ. నెక్స్ట్ ఆర్టికల్ 356 దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసిన చారిత్రాత్మక తీర్పు ఏదంటే ఎస్ఆర్ బొమ్మాయి. నెక్స్ట్ భారత సమాఖ్య వ్యవస్థను రక్షించే ప్రధాన న్యాయ సూత్రం ఏది అంటే జ్యుడిషియల్ రివ్యూ. నెక్స్ట్ భారత సమాఖ్య వ్యవస్థ రాజ్యాంగానికి అంతిమ వ్యాఖ్యాత ఎవరు అంటే సుప్రీంకోర్టు. నెక్స్ట్ భారతదేశంలో రాజ్యాంగమే అత్యున్నతమనే సూత్రాన్ని ఏమంటారు అంటే కాన్స్టిట్యూషనల్ సుప్రమసీ. నెక్స్ట్ సమాఖ్య లక్షణం ఏది అంటే లిఖిత రాజ్యాంగం, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, ద్విసభా విధానం. నెక్స్ట్ కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య సంబంధాలు నిరంతరం మారుతున్నాయని సూచించే భావన ఏది అంటే కోఆపరేటివ్ అండ్ కంపారిటివ్ ఫెడరలిజం. నెక్స్ట్ భారత సమాఖ్య వ్యవస్థ ఏ 2 లక్షణాల మధ్య సమతుల్యతను సాధిస్తుంది అంటే సమాఖ్య, ఏకకేంద్ర లక్షణాలు. నెక్స్ట్ కంప్లీట్.